అట్లాగే పాకిస్తాన్లో వచ్చిన ఈయన పేరుతో వార్తలప్పుడు ఏంటది సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగిందంటే ఎలక్షన్స్ అప్పుడు యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంది మనకి అన్నటువంటి పాట చెప్పారు అన్నటువంటి మాటలు ఈయన మాట్లాడినప్పుడు పాకిస్తాన్ మీడియాలో కూడా వచ్చినటువంటిది కూడా చెప్పుకున్నాం. ఆ రోజున కొన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడారు, బట్ అప్పుడు వచ్చింది వ్యతిరేకత వచ్చింది. అదే ఇప్పుడు ఈయన మాట్లాడే ప్రతిదానికి అనుకూలత వస్తుంది. జాతీయతాభావం జాతీయవాదం అన్నటువంటి దాన్ని సమర్థించే యువతరం పెరిగారు ఇక్కడ. ఆ పెరగడానికి కారణమైంది ఏంటంటే సుదీర్ఘకాలం పాటు జాతీయవాదులు చేసిన ప్రయత్నం, పోరాటాల ఫలితం, లేదా వాళ్ళు ఆ భావజాలాన్ని బలంగా వ్యాపింపజేయడం. దాన్ని ఇక్కడ క్యాచ్ చేసుకునేటటువంటి పనిని ఇటు యువతరంలో క్యాచ్ చేసుకునేటటువంటి పనినేమో జనసేన చేస్తుంది, అలాగే ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇద్దరు కూడా చేస్తున్నారు. ఇందులో ఒకరికొకరు పోటీ పడుతున్నారు అనమాట, అంతమించి ఏం లేదు. ఇప్పుడు ఈయన ఉపన్యాసం చూస్తే రెండు ప్రశ్నలు వస్తున్నాయి నాకు. ఒకటి, రాష్ట్ర రాజకీయాల్లో ఇక మాది అంత ప్రాధాన్యత ఉండదు, కంప్లీట్ గా మేము జాతీయ రాజకీయాల వైపు వెళుతున్నాము అనే ఒక కోణంలో ఆయన ఏమన్నా చెప్తున్నారా, ఒక సూచన చేస్తున్నారా? రెండోది, నిజంగా మీరు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ వాదానికి దక్షిణ భారతదేశంలో ఆయన వాళ్ళతో కలవాలనుకుంటున్నారా, దక్షిణ భారతదేశంలో సింగిల్ గా ఈయన విస్తరించాలనుకుంటున్నారా? నాకు అర్థమవుతున్నంత వరకు ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, నెంబర్ 1 వచ్చేటప్పటికి లోకేష్ సీఎం అయితే ఈ ట్రిప్ లో తప్పదు, ఈ 6 నెలల్లో చేయకపోతే గోల్డెన్